రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ మరొకటి నిలబెట్టుకున్నాడు. మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలా. ఏదైతే తను ఇంతకు ముందు ఇచ్చినటువంటిది 500 రూపాయల గ్యాస్ సిలిండరు, తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, తర్వాత బస్సుల్లో ఫ్రీ, మిగతాయి ఇంకా చాలా ఇవ్వాల్సినవి ఉన్నాయి అనుకుంటే దాంట్లో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా నవదంపతులకు 1,116 రూపాయలు తులం బంగారం జోడి ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ఆచరణలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు అయితే 2024-25 బడ్జెట్లో ఇందుకోసం కేటాయించిన 725 కోట్ల రూపాయల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శనివారం ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధా వెంకటేశ్వర ఉత్తర్వులు జారీ చేశారు. యువబంధంతో ఒకటయ్యే ఆలోచనలో ఉన్నటువంటి పేద జంటలకు ప్రభుత్వ నిర్ణయం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ₹1,00,000 డబ్బులతో పాటుగా ఒక తులం బంగారం ఇవ్వడం అనేటువంటిది ఒకప్పుడు కేసీఆర్ 50,000 ఇస్తే గొప్పగా అనిపించింది. ఇప్పుడు ₹1,00,000 కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ రేటుకు అనుగుణంగా ఇవ్వడం అన్నటువంటిది మంచి పరిణామం.